Okay guys, let's start our class. I am Rupa Naidu, Communicative English from Manvera Academy. All of you mute your devices guys and on your videos. Okay, today is just demo class I will take. Okay, Afiza madam. Okay, no problem. Today they are entering like this only, no problem. So English, we are learning here English. Means communicative English, I told you. Communicative English. What is difference in communicative English or spoken English? Communicating English or communicative English, ma'am? Communicative English. Communication, communicative English. So communicative English and spoken English we are having two. So what is the difference? Yes. I will tell you today. Okay guys, so listen. So spoken English means ancient version. I'll be speak 2-3 days in Telugu and English. Why? Because you are newcomers to me, I am also newcomer to you. సో నా స్లాంగ్ అర్థం అవ్వడానికి కొంచెం మీకు టైం పడుతుంది కాబట్టి ఈ 2-3 డేస్ మాత్రం తెలుగు ఇంగ్లీష్లో నేను కమ్యూనికేట్ చేస్తాను మీకు. ఓకే, సో దట్ బెటర్ టు అండర్స్టాండ్, అర్థం కావడానికి ఈజీగా ఉంటుంది. ఓకే గైస్, రైట్. సో నన్నేమి మీకు అంటే పెద్దలాగా ఏం ట్రీట్ చేయకండి. ఐఎమ్ ఆల్సో ఈక్వల్ టు యూ. యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ సబ్జెక్ట్. దిస్ ఈజ్ మై సబ్జెక్ట్, దట్స్ ఇట్. ఓకే గైస్, రైట్. సో వీఆర్ హ్యావింగ్ 2 types ఆఫ్ ఇంగ్లీష్. మీన్స్ స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ ఓల్డ్ వర్షన్, యాన్సియంట్ వర్షన్ అంటాము. అంటే జస్ట్ ఏదో మాట్లాడాం. చూడండి, సిటీ లాంగ్వేజ్కి ఉన్న విలేజ్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో దీన్ని మనం విలేజ్ స్లాంగ్ అని అనుకోవచ్చు. అంటే అక్కడ మాట్లాడతారు కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండవు. ఏదో మాట్లాడామా, ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడతాం కదా, ఇలా అన్నమాట. దట్స్ కాల్డ్ స్పోకెన్ ఇంగ్లీష్. సో నవ్యడేస్ వీఆర్ అప్డేటింగ్ ఎవ్రీథింగ్, రైట్? వీఆర్ ఆల్సో అప్డేటింగ్. మమ్మీ నుండి మామ్కి వచ్చాం, సిస్టర్ నుండి సిస్కి వచ్చేసాం, బ్రదర్ని బ్రో అంటున్నాం, రైట్? సో ఎందుకు ఇలా అంటే వీ హ్యావ్ టు అప్డేట్. మనం ఇంకా అప్డేట్ అవ్వాలి, ఎందుకంటే వీఆర్ టీచర్స్. స్టూడెంట్స్ ఎంత ఫాస్ట్ ఉంటున్నారు, వాళ్ళకంటే ఫాస్ట్గా ఉంటేనే మనం వాళ్ళని కమాండ్ చేయగలం, అంటే వాళ్ళని కంట్రోల్ చేయగలం, రైట్ గైస్? సో ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి? కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ మీన్స్ అప్డేటెడ్ ఇంగ్లీష్. అప్డేటెడ్. ఇప్పుడు మమ్మీ నుండి మామ్, సిస్టర్ని సిస్, ఇలా మాట్లాడుతున్నాం చూసారా, ఆ టైప్ ఆఫ్ ఇంగ్లీష్ విత్ గ్రామర్, విత్ పర్ఫెక్ట్ గ్రామర్. జస్ట్ ఏ మూమెంట్. ఓకే, సో ఇలా పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ అర్థమయ్యేటట్లు అప్డేటెడ్గా మాట్లాడడాన్ని కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అంటాం. సో ఇంగ్లీష్ మనం మాట్లాడలేమా అని అంటే అందరూ మాట్లాడతారు, నాకు తెలుసు. మీరు కంపల్సరీ మొబైల్ యూస్ చేస్తారు, చాట్ చేస్తారు ఫ్రెండ్స్తోని కదా. చాట్ చేస్తాం, ఎప్పుడు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చాట్ చేయగలమా? ఎస్, వీ కెన్ చాట్ 100% ఇన్ ఇంగ్లీష్. వై నాట్ స్పీకింగ్ 100%? వై నాట్? ఎందుకు మనకి రాదా? ఎస్, మనకు వచ్చు. వై? బికాజ్ వీఆర్ చాటింగ్ 100%. మరి ఎందుకు మాట్లాడడానికి అంటే మనకి ఏదో కొంచెం డౌట్ వస్తుంది మనం మాట్లాడినప్పుడు. మనకి రిప్లై ఇవ్వడం తెలుసు, మాట్లాడడం తెలుసు, అయినా కూడా ఇది కరెక్టేనా? ఒకవేళ మిస్టేక్ పోతే ఎదుటి వాళ్ళు మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారేమో, అండర్ ఎస్టిమేట్ చేస్తారేమో, నవ్వుతారేమో, ఈ ఫీలింగ్ వల్ల మనం మాట్లాడలేకపోతున్నాం. కరెక్టే కదా? సో ఈ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నేను మీకు అంటే ఎవరైనా సరే, మేడం సమ్ ఆర్ అన్మ్యూటెడ్, ప్లీజ్ మ్యూట్ యువర్ డివైసెస్ ఎవ్రీవన్. వివో V2350 నంబర్. మేడం నేను మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నాను, ప్లీజ్ మీరు అంటే మిమ్మల్ని నేను ఆప్షన్ ఇచ్చే వరకు ప్లీజ్ డోంట్ అన్మ్యూట్ యువర్ డివైస్. ఓకే, రైట్. సో ఈ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే గైస్, సో ఇక్కడ ఇంగ్లీష్ అనేది మనం ఎలా మాట్లాడాలి? ఫస్ట్ థింగ్, ఇంగ్లీష్ ఇలాగే మాట్లాడాలి, అలాగే ఈజ్ ఇట్ ఎనీ రూల్స్ ఆర్ నాట్? ఎస్, వీ హ్యావ్ సమ్ రూల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ నేను కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అని మీకు చెప్పగానే, ఇంగ్లీష్ అనగానే ఎవరైనా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా, లేదా ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుంటున్నా, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా అంటే అవునా అనే టెన్సెస్ నేర్పిస్తారు గాయస్. ఏం నేర్పిస్తారు?
టెన్సెస్. ఓకే, టెన్సెస్ నేర్పిస్తారు. ఈ టెన్స్ అంటేనే టెన్షన్ వచ్చేస్తుంది అందరికీ, అవునా కదా? అబ్బా ఇప్పుడు టెన్షనా. ఓకే, సో ఇది స్పోకెన్ ఇంగ్లీష్. ఈ టెన్సెస్తోని అవి గుర్తుపెట్టుకోవడానికే టెన్షన్ పడుతూ టెన్సెస్ అని నేమ్ చెప్పగానే ఆటోమేటిక్గా లోపల టెన్షన్ స్టార్ట్ అవుద్ది. సో దట్ ఈజ్ స్పోకెన్ ఇంగ్లీష్. నేను అలా చెప్పను, నేను కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ చెప్తాను వితౌట్ టెన్సెస్. అంటే టెన్సెస్ మరి మీకు ఇంగ్లీష్ వస్తేనే ఇది సాధ్యమా? ఎస్, బట్ లిటిల్ బిట్ ఆఫ్ ఇంగ్లీష్ వేర్ యూ హ్యావ్ టు డూ వర్కౌట్ ఆల్సో. ఐ టెల్ యూ గైస్. ఓకే, ఎక్కడ మీరు వర్కౌట్ చేయాలి అనేది కూడా చెప్తా. ఫస్ట్, హౌ టు అరేంజ్ ఏ సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్, సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి? ఓకే, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఇంగ్లీష్ సెంటెన్స్ అండ్ తెలుగు సెంటెన్స్? మరి తెలుగు సెంటెన్స్కి ఇంగ్లీష్ సెంటెన్స్కి డిఫరెన్స్ ఏంటి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ నౌ. సో ఈ సెంటెన్స్ అనేది ఎలా ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ సబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ మనం చెప్పాల్సి ఉంటుంది. వాట్ ఈజ్ సబ్జెక్ట్, వాట్ ఆర్ సబ్జెక్ట్స్ అంటే సబ్జెక్ట్స్ ఆర్ ఐ, యు, వి, దే, he, she, it. These are the subjects, guys. Okay, no need to write, just listen and understand. I'll send you notes. Okay, ఇక్కడ మనకు అంత టైం ఉండదు కాబట్టి వాట్ ఎవర్ ఐఎమ్ టీచింగ్ ఐ లాస్ట్ యూ ఐ గెట్ ఇట్ బ్యాక్. ఫస్ట్ క్లాస్ కాబట్టి నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఎవ్రీ డే ఐ విల్ టీచ్ యూ వన్ టాపిక్ అండ్ ఐ విల్ గెట్ ఇట్ బ్యాక్. మళ్ళీ ఇంకో క్లాస్ చెప్పాలి కదా నేను, మళ్ళీ నాది నేను లాగేసుకుంటాను మీ దగ్గర నుండి, అంటే మీతోనే ఎక్కువ మాట్లాడిస్తాను నేను. ఓకే, సో డోంట్ వరీ గైస్, దీస్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్స్. సబ్జెక్ట్ యూ హ్యావ్ టు సే ఇట్ ఫస్ట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, వెన్ ఎవర్ యూ వాంట్ టు సే దీస్ మీన్స్ ఆల్సో యు నో. ఐ థింక్ ఐ నేను, యూ మీరు, దట్ మే బి సింగిల్. మనం అదే ఒక్కరున్నారనుకోండి నువ్వు నువ్వు అంటాం. నువ్వు కాదు, ఇంగ్లీష్ ఈజ్ ఏ రెస్పెక్టివ్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది రెస్పెక్టివ్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది స్టైలిష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ స్వీటెస్ట్ లాంగ్వేజ్. ఎందుకంటే ఇంగ్లీష్లో తిట్టినా కూడా వేస్ట్ ఫెలో, డర్టీ ఫెలో, యూజ్లెస్ అని తిడతామనుకోండి నవ్వేసి వదిలేస్తారు. అదే తెలుగులో అయితే నన్ను ఇలా అంటారు కదా. సో తిట్టినా కూడా స్వీట్గా ఉంటుంది, ఇంగ్లీష్లో స్టైల్గా ఉంటుంది. ఓకే గైస్, సో యూ ఈజ్ రెస్పెక్టివ్ అంటే ఒక్కరున్నా కూడా మనం మీరు అనే అనాలి. ఓకే, వి మీన్స్ మేము, దే వారు, హీ అతడు, షీ ఆమె, ఇట్ ఇట్ అనేది కొంచెం మనకి అర్థం అవ్వాలి ఇక్కడ. హీ అంటే మీరు ఇక్కడ జెంట్స్ నేమ్స్ యూజ్ చేయొచ్చు, అంటే మేల్ నేమ్ మీరు యూజ్ చేయొచ్చు హీకి బదులుగా. షీకి బదులుగా ఫీమేల్ నేమ్ మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ యూజింగ్ ఫర్ యానిమల్స్, బర్డ్స్ అండ్ థింగ్స్. వీటికి బదులుగా మీరు ఇట్ని యూజ్ చేయొచ్చు. సపోజ్ ఇట్ ఈజ్ ఏ మార్కర్, ఇట్ ఈజ్ నాట్ వర్కింగ్. వాట్ ఇట్ ఈజ్? మార్కర్. సో ఇట్ ఈజ్ షైనింగ్ వెరీ బ్రైట్లీ, సన్. ఓకే, సో ఇలా ఇట్కి బదులుగా మనం నేమ్స్ అంటే యానిమల్స్ నేమ్స్, బర్డ్స్ నేమ్స్, థింగ్స్ నేమ్స్ యూజ్ చేయొచ్చు. ఇవి వచ్చిన దగ్గర అంటే వీటి నేమ్స్ వచ్చిన దగ్గర మనం ఇట్ అని యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ ఆఫ్టర్ యూ కెన్ యూజ్ వర్బ్ ఫామ్. వర్బ్, వాట్ ఈజ్ మీన్ బై వర్బ్? వర్బ్ అంటే ఏంటి? వర్బ్ ఈజ్ నథింగ్ బట్ దట్ యాక్షన్ వాట్ వి డూ. మనము చేసే యాక్షన్, పని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఐఎమ్ టీచింగ్. ఓకే, వాట్ ఆర్ యూ డూయింగ్? యు ఆర్ లిజనింగ్, you are watching, you are concentrating, you are understanding. So many things you are doing, right? So those actions we call it as verb. So ఇందులో ఉంటుంది మనకి ఇంగ్లీష్ మిస్టేక్ చేస్తామా అనే డౌట్, అంటే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే verbs are divided into V1, V2, V3. ఓకే, V1 we know. సో ఈరోజు మాత్రం V1 తోనే స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, V2, V3 తర్వాత నేర్చుకుందాం. ఫస్ట్ వీల్ లర్న్ 1. సో V1, సో సబ్జెక్ట్ యూజ్ చేయాలి, వర్బ్ యూజ్ చేయాలి. వర్బ్ 1 అన్నాను కదా, సో వర్బ్ 1 యాడ్ చేయాలి. నెక్స్ట్ అరేంజ్ ఆబ్జెక్ట్.
ఆబ్జెక్ట్. వాట్ ఈస్ మీన్ బై ఆబ్జెక్ట్? మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సో ఇలా మనం ఇంగ్లీష్ సెంటెన్స్ అనేది యూజ్ చేయాలి, అంటే అరేంజ్ చేయాలి. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ బ్రీఫ్లీ. ఓకే, జస్ట్ విల్ టేక్ ఓన్లీ వన్ సబ్జెక్ట్ ప్లస్ verb 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఐఎమ్ రైటింగ్ ఇన్ షార్ట్ కట్ గైస్. సో సబ్జెక్ట్ ఐ, నేను. ఓకే, గో, వెళ్తాను, V1. మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటి? మిగిలిపోయిన భాగము. వాట్ ఈజ్ మిస్సింగ్ హియర్? ఐ గో, నేను వెళ్తాను. ఎక్కడికి? ఐ ఈట్, నేను తింటాను. ఏం తింటావు? ఐ డ్రింక్, ఏం తాగుతావు? సో విచ్ ఈజ్ మిస్సింగ్ పార్ట్ హియర్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్. ఓకేనా? దాన్ని మనం ఆబ్జెక్ట్ అనాలి. ఐ గో టు స్కూల్, మనం అందరము స్కూల్కే వెళ్తాం కదా. సో ఐ గో టు స్కూల్. ఇలా సెంటెన్స్ని అరేంజ్ చేయాలి ఇంగ్లీష్లో. ఓకే గైస్, దిస్ ఈజ్ ద ప్రాసెస్. సబ్జెక్ట్ ఫస్ట్ ఉండాలి, verb 1 ఉండాలి. దట్ మీన్స్ verb 1 వచ్చినప్పుడు verb 1 ఉండాలి మిడిల్లో. నెక్స్ట్ ఆబ్జెక్ట్. సో ఇలా ఉండాలి సీక్వెన్స్. దీన్ని మనం సీక్వెన్స్ అని అంటాం, సీక్వెన్స్. ఓకే గైస్, సో ఇది మనకి స్పోకెన్ ఇంగ్లీష్. దెన్ వాట్ ఈజ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్? కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఈజ్ నథింగ్ బట్ సమ్ మోర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దిస్. దీని గురించి ఇంకా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే దీన్ని మనం కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అంటాం. ఇప్పుడు చూడండి, ఐ గో టు స్కూల్ అన్నాను నేను. ఎప్పుడు క్వశ్చన్ వస్తుందా లేదా? అంటే మనం ఏదైనా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు క్వశ్చన్ చెయ్యకుండా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ సెంటెన్స్. ఓకే గైస్, సో ఇక్కడ నాకు క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఎప్పుడు అనేది రేజ్ అవుతుంది కదా. సో దాన్ని మనం టైం వర్డ్ అని అంటాం, టైం వర్డ్. ఈ టైం వర్డ్స్ ఏంటి అంటే ఈరోజు నేను మీకు చెప్పేటటువంటిది డైలీ రొటీన్. డైలీ రొటీన్. డైలీ రొటీన్ మీన్స్, రొటీన్ అంటే మళ్ళీ మళ్ళీ చేసేది. ఐ గో టు స్కూల్ ఒక్కసారే వెళ్తామా? మళ్ళీ వెళ్ళమా? రిపీట్ అవుతుంది కదా యాక్షన్. సో రొటీన్ అది మనది, డైలీ మనం చేసే పనులు. ఏ యాక్షన్ అయితే, సింపుల్గా చెప్పాలంటే ఏ పని అయితే మీరు మళ్ళీ రిపీట్ చేస్తారో అది మళ్ళీ మళ్ళీ చేయనివ్వండి, రోజు చేయనివ్వండి, లేదా వారానికి ఒకసారి కానీ, నెలకొకసారి కానీ, మంత్లీ కానీ, ఇలా మీరు ఒక్కసారి మళ్ళీ ఏదైనా పనిని రిపీట్ చేస్తే ఈ సీక్వెన్స్లో చెప్పాలి. సపోజ్ ఎప్పుడు స్కూల్కి వెళ్తాం మనం? ఎవ్రీడే, ప్రతిరోజు. హాలిడే ఉన్న రోజు తప్ప మిగతా రోజులు వెళ్తాం కదా. హాలిడే ఉన్న రోజులు తప్ప మిగతా రోజులు వెళ్తాం. సో ఎవ్రీడే ఐ గో టు స్కూల్, ప్రతిరోజు నేను స్కూల్కి వెళ్తాను. ఓకే గైస్, దీన్ని మనం టైం వర్డ్ అంటాం. అంటే దీన్ని బట్టి ఈ పని మనం ఎప్పుడు చేస్తున్నాము అనేది అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు. సమ్ టైమ్స్ కొన్నిసార్లు. ఐ సబ్జెక్ట్ ఐ అనుకున్నాం కదా. ఇప్పుడు verb 1 ఇంకేం చేస్తాను నేను? ఈట్. కొన్నిసార్లు నేను తింటాను. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్. కొన్నిసార్లు నేను ఐస్ క్రీమ్ తింటాను. రోజు తినను అని అర్థం, కానీ మళ్ళీ తింటాను కదా. సో కొన్నిసార్లు అయితే చేస్తాను కదా. సో ఇలా సమ్ టైమ్స్ అని చెప్పాలి. సో మీరు పొద్దున లేచిన దగ్గర నుండి ఏమేం పనులు చేస్తారు అనేది ఇలా ఎవ్రీడే. ఎన్నింటికి లేస్తారు మీరు? ఎవ్రీడే ఐ. లేవడాన్ని ఏమనాలి? వేకప్. ఎన్నింటికి లేస్తారు? 5 AM. 5కి విజిల్ వచ్చింది అనుకోండి, అంటే కుక్కర్ విజిల్ వచ్చింది అనుకోండి, అది కంపల్సరీ టీచర్ ఇల్లే అయి ఉంటుంది కదా. ఎందుకంటే అంత పొద్దున్న టీచర్స్ తప్ప ఎవరు చెయ్యరు. సో ఇలా ఎవ్రీడే ఐ వేకప్ బై 7 AM. ఓకే, తర్వాత ఏం చేస్తారు? ఐ బ్రష్ మై టీత్. ఐ బ్రష్ మై టీత్. అది బ్రష్ కాదు, బ్రష్ అంటున్నాను నేను ఇక్కడ. BRUSH, బ్రష్ అంటున్నా. ఇంగ్లీష్ అనేది స్టైలిష్ లాంగ్వేజ్ అని ఇందాక చెప్పాను. అలా మాట్లాడితేనే ఇంగ్లీష్. ఎవరైనా సరే మాట్లాడే విధానాన్ని బట్టే మనల్ని అర్థం చేసుకుంటారు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది.
కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్పీక్ స్టైలిష్లీ. ఏది ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేయాలి. సపోజ్ తెలుగు మాట్లాడతా అన్నాను, నేను మాట్లాడతా అని అన్నాను, రాసేటప్పుడు మాట్లాడుతాను అని రాస్తాను. అంటే అర్థం ఏంటి? రాయడం వేరు, మాట్లాడడం వేరు. రాయడం వేరు, మాట్లాడడం వేరు. మాట్లాడే విధానం వేరుంటుంది. సో ఎక్కడ అర్థమవుతుందో అక్కడ అంటే అలా మాట్లాడాలి. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అంటే సింపుల్గా నేను మీకు చెప్పాలనుకునేది, మనము చెప్పే విషయం ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మనం ఏం చెప్పాలనుకునేది ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. దట్స్ కాల్డ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. ఓకే గైస్, సో దిస్ ఈజ్ ద సీక్వెన్స్ ఆఫ్ డైలీ రొటీన్. మనం రోజు చేసే పనులని ఇలా చెప్పాలి. మీరు ఒక్కొక్కరు నాకు రేపు 10 సెంటెన్సెస్ అరేంజ్ చేసి రికార్డ్ చేసి పంపించాలి మీ హోంవర్క్. ఓకే, అది ఎలా అనేది ఫస్ట్ నేను ఒకసారి డిఫరెన్స్ చెప్తాను గైస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ తెలుగు సెంటెన్స్ అండ్ ఇంగ్లీష్ సెంటెన్స్? ఇప్పుడు ఇదే చూడండి, ప్రతిరోజు నేను స్కూల్కి వెళ్తాను, నేను స్కూల్కి వెళ్తాను అంటే ఏం చేస్తున్నాను? నేను ఆబ్జెక్ట్ ప్లేస్లో వర్బ్ చెప్తున్నాను, వర్బ్ ప్లేస్లో ఆబ్జెక్ట్ చెప్తున్నాను తెలుగులో. కానీ ఇంగ్లీష్లో మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే, తెలుగులాగే ఇంగ్లీష్ మాట్లాడాలని ట్రై చేయడం. ఓకేనా? తెలుగులాగే ఇంగ్లీష్ మాట్లాడడం కష్టం. వై? బికాస్ తెలుగు ఈజ్ ఏ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ అనదర్ లాంగ్వేజ్. అది ఎలా అంటే మనం అలా మాట్లాడాలి, కానీ దాన్ని మార్చకూడదు. అందుకే మనకి ఇంత క్లాస్ అవసరం గాయస్. ఓకే, జస్ట్ సింపుల్ డిఫరెన్స్ చూడండి. మనకి ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత ఆబ్జెక్ట్ చెప్తాము తెలుగులో, అదే ఇంగ్లీష్లో అయితే వర్బ్ చెప్పాక ఆబ్జెక్ట్ చెప్తామన్నమాట. దట్స్ ద డిఫరెన్స్. నేను డిన్నర్ చేస్తాను, నేను డిన్నర్ చేస్తాను కదా. నేను బ్రేక్ఫాస్ట్ తింటాను, నేను బ్రేక్ఫాస్ట్ తింటాను. అర్థమవుతుంది కదా మీకు? అంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో వర్బ్ వస్తుంది, వర్బ్ ప్లేస్లో ఆబ్జెక్ట్ వస్తుంది తెలుగులో. కానీ మీరు ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేయండి. నేను తింటాను కాదు, నేను తింటాను, నేను వెళ్తాను. మనం చేసే పనిని చెప్పాలి. అంటే ఫస్ట్ మీరు ఇది ప్రాక్టీస్ చేయండి గాయస్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దీస్ టూ. ఏదైనా సరే, వాట్ ఎవర్ ద యాక్షన్స్ యూ డూ ఫ్రమ్ యూ వేకప్ ఆఫ్టర్ దిస్ క్లాస్, వాట్ ఎవర్ యూ డూ, క్లాస్ తర్వాత మీరు ఏ పని చేసినా యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ ఇన్ యువర్ మైండ్, వాట్ ఎవర్ ద యాక్షన్. సపోజ్ మీరు కుక్ చేస్తారనుకోండి, ఇలా అనుకోండి, ఐ కుక్. ఎప్పుడు? ఎవ్రీడే ఐ కుక్. ఓకే, టైం వర్డ్ మీకు ముందు పెట్టడం ప్రాబ్లం అవుతుంది. యూ కెన్ యూజ్ ఇట్ అట్ లాస్ట్, నో ప్రాబ్లం. బట్ డోంట్ మిస్ ద సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ని మిస్ చేయకూడదు. టైం వర్డ్ యువర్ విష్, యూ కెన్ యూజ్ ఎట్ ఫస్ట్ ఆర్ లాస్ట్. ఓకే, ఎవ్రీడే ఐ గో టు స్కూల్, ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. ఇలా అనేది సెంటెన్స్ ఫామ్ చేయాలి. ఓకే, ఎనీ మోర్ డౌట్స్ ఎనీవన్ కెన్ ఆస్క్ మీ, అదర్వైజ్ ఐ విల్ కంటిన్యూ ద క్లాస్. హ్యావ్ యూ ఎనీ డౌట్స్ గైస్? హౌ టు అరేంజ్ సెంటెన్స్? నో, రైట్. సో ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలి మరి? సి, ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ యూ హ్యావ్ టు సే ఎట్ ఏ టైమ్ వితౌట్ బ్రేకింగ్ ఎనీవేర్. ఎవ్రీడే ఐ గో టు స్కూల్ కాదు, ఎవ్రీడే ఐ గో టు స్కూల్. సే ఎట్ ఏ టైమ్. ఓకే, తెలుగులో అయితే మనం నాన్ స్టాప్గా అసలు ఫుల్ స్టాప్స్ కామాస్ లేకుండా మాట్లాడేస్తాం, ఎందుకంటే అది మన మదర్ టంగ్ కాబట్టి. హియర్ ఆల్సో యూ హ్యావ్ టు డూ ద సేమ్ థింగ్. డోంట్ బ్రేక్ ఎనీ సెంటెన్స్ ఎనీవేర్. జస్ట్ ది సీక్వెన్స్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మైండ్. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఏం చేయాలి? టైం వర్డ్ చెప్పాలి, సబ్జెక్ట్ చెప్పాలి, వర్క్ చేసే పని చెప్పాలి, నెక్స్ట్ అదేంటి చెప్పాలి, అంతే, సింపుల్. సో యూ హ్యావ్ టు సే ఎట్ ఏ టైమ్. Okay, this is called communicative English or fluent English. What is mean by fluent English? Means nothing but without breaking speaking any sentence. Without breaking speaking any sentence, without grammatical mistakes, called fluent English. Okay,
అప్పుడు మనం గట్టిగా చెప్తాము, ఎంతమంది ముందైనా మాట్లాడగలము కదా. సో దీస్ ఆర్ ద ట్రిక్స్ గాయస్, జస్ట్ సింపుల్ టిప్స్ ఫర్ యూ. ఓకే, ఇదంతా గుర్తుపెట్టుకోవడం కష్టం. మీరు చేసే ప్రతి పని ఇలా చేయండి, మీరు కంపల్సరీ చెప్పగలరు గాయస్. ఐ వేకప్, నిద్రలేస్తాను. ఐ గెటప్ ఫ్రమ్ మై బెడ్. వేకప్ అంటే ఏంటి, గెటప్ అంటే ఏంటి? మరి ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు? ఇలా చెప్పగలరు మీరు. మీరు చేసే ప్రతి పని ఇలా రాయండి, ఒక 10 సెంటెన్సెస్ రాయండి. కానీ ఇది మాత్రం వర్బ్ ఫామ్ మాత్రం డిఫరెంట్గా ఉండాలి, సేమ్ ఉండకూడదు. అంటే ఐ గో టు స్కూల్, ఐ గో టు హాస్పిటల్, ఐ గో వద్దు. మళ్ళీ ఒకసారి యూజ్ చేసిన వర్బ్ని మళ్ళీ యూజ్ చేయకండి, సో దట్ వీ కెన్ లెర్న్ మోర్ వర్బ్స్. మీకు ఎన్ని వర్బ్స్ వస్తే మీరంత ఫ్లూయెంట్గా మాట్లాడగలరు. మరి మిస్టేక్ ఎక్కడ పోతుంది చెప్పనా? ఓకే, ఇక్కడ నేను ఒక వర్బ్ రాస్తాను, చెప్పండి. ఓకే, లుక్. వాట్ ఈజ్ మీన్ బై లుక్ అంటే ఏంటి? లుక్ అంటే చూడడం కదా. ఓకే, సీ అంటే ఏంటి? చూడడం. వాచ్ అంటే ఏంటి? ఆఫ్ కోర్స్ చూడడం కదా. ఇక్కడ మిస్టేక్స్ పోతాయి మనకి. అంటే ఏది ఎక్కడ యూజ్ చేయాలో అక్కడే చేయాలి ఇంగ్లీష్లో. అరే అదేంటి, లుక్ అంటే చూడడమే, సీ అంటే చూడడమే, వాచ్ అంటే ఏది యూజ్ చేసినా అక్కడే మనం దొరికేది. అది ఎక్కడ అంటే ఎక్కడ ఏది యూజ్ చేయాలో క్లారిటీ ఉండాలి గైస్. సో జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద మీనింగ్స్. ఓకే, లుక్ మీన్స్ చూడడం, వి నో. సో లుక్ ఎట్ ద బోర్డ్. మీరు ఏం చేస్తారు అప్పుడు? ఐఎమ్ సేయింగ్ దట్ లుక్ ఎట్ ద బోర్డ్ వైపు చూడండి. మీరు అంటారు స్టూడెంట్స్ని కదా, లుక్ ఎట్ ద బోర్డ్ అనే అంటారు కదా. ఎప్పుడైనా సీ ద బోర్డ్ అన్నారా? అనము కదా, ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది అలా. అది కరెక్ట్. అంటే మనం వింటుంటాం, మళ్ళీ మాట్లాడుతుంటాం. అప్పుడు లుక్ అంటే చూడడం. మీరు చూసి ఏం చేస్తారు? బోర్డు వైపు చూస్తారు, నేను ఏమేమి రాశానో చూస్తారు, అర్థం చేసుకుంటారు. ఓకే అంటే అర్థం చేసుకుంటారు, అంటే మైండ్తో చూస్తారు. మీరు దీన్ని మైండ్తో చదువుతారు, దీన్ని అలా చూస్తారనమాట. అప్పుడు లుక్ అని అనొచ్చు. నెక్స్ట్, వాట్ ఈజ్ మీన్ బై సీ అంటే ఏంటి? సీ అవుట్ సైడ్, ఈజ్ ఇట్ రైనింగ్ ఆర్ నాట్? బయటికి చూడు, వర్షం వస్తుందా లేదా? అప్పుడు మీరు ఏం చేస్తారు? జస్ట్ ఇలా చూసి కన్ఫర్మ్ చేసుకొని చెప్తారు. సీ హౌ ఈజ్ మై న్యూ డ్రెస్, సీ హౌ ఈజ్ ద ఫ్లవర్. మీకు కన్ఫర్మేషన్ చేస్తారు అక్కడ కదా. అంటే చూసి అవునా కాదా, బాగుందా బాగాలేదా, ఇలా అది ఎలా ఉంది అని చూసేదాన్ని సీ అనాలి. ఓకే గాయస్, వాచ్. నౌ యు ఆర్ వాచింగ్ మై క్లాస్. వాచింగ్ అంటున్నాను నేను. అంటే చూస్తున్నారు, వింటున్నారు, గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు, ఇన్ని యాక్షన్స్ చేస్తుంటారు కంటిన్యూస్గా ఈజ్ కాల్డ్ వాచ్. ఓకే గైస్, సో ఇలా ఏది ఎక్కడ యూజ్ చేయాలో అక్కడే యూజ్ చేయాలి. ఇలా కన్ఫ్యూజ్ చేసే వర్డ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు వర్డ్స్ అన్నాను. ఓకే, ఇక్కడ వర్డ్స్ ఎస్ రాశాను గాయస్. మీరు ఎప్పుడైనా సరే ఎస్ అనేది వచ్చిందనుకోండి, దాన్ని జడ్ సౌండ్గా పలకండి. వర్డ్స్, నాట్ వర్డ్స్ కాదు, వర్డ్స్. యూ కెన్ ప్రొనౌన్స్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, జడ్ సౌండ్ పలకండి. రాయడం ఎస్ఏ రాస్తాం, బట్ వైల్ నేను చెప్పాను కదా, రాయడం వేరు, మాట్లాడడం వేరు, ఇలా అనమాట. ఇంకొకటి టాక్, కన్ఫ్యూజింగ్ వర్డ్ అనమాట. టాక్ అండ్ స్పీక్. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ టాక్ అండ్ స్పీక్? ఐఎమ్ టాకింగ్ టు మై ఫ్రెండ్స్. నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్తో మాట్లాడడాన్ని టాక్ అని అనాలి. ఎందుకు అంటే అక్కడ 90% అంతా కూడా యూజ్లెస్ థింగ్సే ఉంటాయి. చిట్ చాటింగ్ అనమాట, ఫన్గా. యూజబుల్ ఉండదు. 90% ఫ్రెండ్స్ అంటే అంతే ఫన్నే ఉంటాం కదా. సో అలా పనికిరాని మాటలు, ఇంటి పక్కన వాళ్ళు ముచ్చట్లు, అమ్మమ్మల ముచ్చట్లు అంటారు చూసారా, అలాంటి వాటిని టాక్ అనాలి గాయస్. ఐఎమ్ స్పీకింగ్ విత్ మై ప్రిన్సిపల్ సార్. స్పీకింగ్, మనం పనికిరాని విషయాలు మాట్లాడాం కదా సార్తో, యూజబుల్ కదా. సో స్పీక్.
మీరు ఏదైనా యూజబుల్ మాట్లాడుతున్నప్పుడు యూ కెన్ సే దట్ ఐఎమ్ స్పీకింగ్. ఇఫ్ ఇట్ ఈస్ అన్నెసెసరీ యూ కెన్ సే దట్ టాక్. ఓకే గైస్, సో దిస్ ఈజ్ today's our class and everyone should join before 7, means 1 or 2 minutes మీరు join లోనే ఉండండి. when I join automatically you are coming into my class. okay guys, so your homework is just arrange the sequence time word. I'll send you after class. time word plus subject I only, నేను అంటే మీరు చేసే పనులు మాత్రమే రాయండి. ఓకే, దెన్ యూ కెన్ యూజ్ verb 1 తీసుకోండి. దెన్ అరేంజ్ ఆబ్జెక్ట్. ఇలా 10 సెంటెన్సెస్ అరేంజ్ చేయండి విత్ డిఫరెంట్ వర్బ్ ఫార్మ్స్. ఓకే, ఇలా అరేంజ్ చేసిన తర్వాత యూ కెన్ యూజ్ ఎవ్రీడే ఆర్ సమ్ టైమ్స్ 2 టైమ్ వర్డ్స్ ఐ గేవ్ యూ. నేను ఇంకా టైం వర్డ్స్ చెప్తాను. ఏవైతే రిపీట్ అయ్యేటటువంటి టైంని మీరు చెప్తారో దాన్నే టైం వర్డ్ అంటాం. రెగ్యులర్లీ ఐ గో టు స్కూల్. రెగ్యులర్, నువ్వు రెగ్యులర్గా వస్తావా అంటాం కదా, అంటే రిపీట్ అవుతుంది కదా, సో రెగ్యులర్లీ. యూజువల్లీ ఐ వేర్ యూనిఫామ్. యూజువల్గా వేసుకుంటే, యూజువల్ రిపీటింగ్. ఓకే, రేర్లీ ఐ టేక్ లీవ్. రేర్లీ ఎప్పుడో ఒకప్పుడు. అర్థమవుతుంది కదా గైస్. ఇలాంటి టైం వర్డ్స్ నేను మీకు పంపిస్తాను. ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి గ్రూప్లోనే. ఓకే, సో యువర్ హోంవర్క్ ఈజ్, ఎవ్రీవన్ లిజన్ కేర్ఫుల్లీ ప్లీజ్. సో యువర్ హోంవర్క్ ఈజ్ ఫస్ట్ అరేంజ్ ద సీక్వెన్స్ రాయకుండా మీరు సెంటెన్స్ అరేంజ్ చేయకండి. వై? బికాస్ దిస్ ఈజ్ ద స్టార్టింగ్. మన స్టూడెంట్స్కి కూడా చెప్తాం కదా, ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తారో వాళ్ళు అలాగే ఫాలో అవుతారు. సో ఫస్ట్ రైట్ ద సీక్వెన్స్. Then arrange 10 sentences with I subject. Verb should be different. Time word మీ ఇష్టం. నేను టైం వర్డ్స్ పెడతాను ఇప్పుడు. ఏ టైం వర్డ్ తీసుకుంటే ఆ టైం వర్డ్. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ అరేంజ్ చేయండి. ఇలా 10 సెంటెన్సెస్ అరేంజ్ చేశాక యూ కెన్ రికార్డ్ ఇన్ అవర్ గ్రూప్ ఓన్లీ. సపోజ్ మీ పేరు చెప్పండి. డివైజెస్ మీద అందరూ మీ పేరు ఎడిట్ చేసుకోండి గాయస్, లేదంటే మీ పేరుతో అంటే ఇక్కడ ఉన్న పేరుతోనే పిలవాల్సి వస్తుంది. అఫీజా మేడం ప్లీజ్ ఆన్ యువర్ వీడియో. ఇక్కడ చాలామంది ఆఫ్లో ఉన్నారు వీడియోస్. ఇలా ఉంటే మాత్రం కష్టం. ఓకేనా, మీరు ఇంత డేర్ కూడా చేయలేకపోతే కష్టం మేడం. సో ఎవ్రీవన్ ఆన్ యువర్ వీడియోస్. రేపటి నుండి మాత్రం వీడియోస్ ఆన్ చేస్తే అప్పుడు ఓకే, లేదంటే నేనైతే చెప్తాను. ఓకే గాయస్, సో నేను ఇక్కడైతే రికార్డ్ చేశాను క్లాసు. ఎంతమంది వీడియోస్ ఆన్ చేశారు అనేది ఆల్రెడీ నాకు రికార్డ్ అయిపోయింది. ఓకే రైట్ గాయస్, సో దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. ఇవి రికార్డ్ చేయండి. సపోజ్ మీ పేరు ఐఎమ్ రూపా నాయుడు, టుడేస్ మై హోంవర్క్. ఈ 10 సెంటెన్సెస్ని చెప్పండి. డోంట్ సెండ్ రైటింగ్ నోట్స్. ఇక్కడ నేను మీకు రైటింగ్ నేర్పించడం లేదు, ఐఎమ్ టీచింగ్ యూ స్పీకింగ్. ఆ సెంటెన్సెస్ రేపు నాకు క్లాస్లో చెప్పాలి. ఓకే గైస్, ఓకే. సో ఇంకా మీకు చిన్న లాజిక్ చెప్తాను, ఈజీ వన్. ఏంటంటే మీరు మొబైల్తో చేసే ప్రతి పనిని రాసేయండి, చాలా అవుతాయి అవి. మొబైల్లో మీరు చేసే ప్రతి పని. ఓకే, ఏదో అవసరం లేదు. ఓకే గైస్, సో రికార్డింగ్ ఈజ్ ఇంపార్టెంట్. రికార్డ్ అండ్ సెండ్ మీ యువర్ హోంవర్క్. ఓకే, ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్ మేడం? మేడం చెప్పండి. ఎక్స్క్యూజ్ మ్యామ్. మేడం చెప్పండి. Here this format here the helping verb is missing. మేడం